యెస్. అయితే యాక్చువల్‌గా మరి ఇండస్ట్రీలో మీకు బాబాయ్, బాబాయ్ అన్నారు ఇప్పుడు సందీప్‌ని. ఇంక అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరున్నారు మీకు ఇండస్ట్రీలో? అలా అని ఏం లేదండి. అందరం కూర్చొని మాట్లాడినప్పుడు సరదా నిఖిల్ నాకు మంచి అంటే నాకు ఎప్పటినుంచి అంటే నేను నా ఫస్ట్ సినిమా. జర్నీ మొదలుపెట్టినప్పటి నుంచి ఫ్రెండ్ ఇప్పటిదాకా అంటే నిఖిల్. అది నిఖిలే. ఎందుకంటే మాది ఆల్మోస్ట్ 18 18 ఇయర్స్ ఇయర్స్. 18 ఇయర్స్ పరిచయం. 18 ఇయర్స్ బాండింగ్. బాండింగ్ కాబట్టి ఇంకా హ్యాపీ డేస్ కూడా మేము కలిసి ఒకే చోట ఒక 2, 3 నెలలు ఉండి షూటింగ్ చేశాము. ఆ హ్మ్. తర్వాత నాకు వాళ్ళ ఫ్యామిలీ తెలుసు. నిఖిల్ కూడా మా ఫ్యామిలీ తెలుసు. అండ్ అప్పటి నుంచి మేము టచ్‌లోనే ఉన్నాము. అండ్ స్టిల్ టిల్ టుడే ఆల్సో మొన్న రీసెంట్‌గా ఫ్యూ డేస్ బ్యాక్ కూడా కలిసాను. నా 'నిందా' సినిమాకి కూడా వచ్చాడు రిలీజ్ ఈవెంట్‌కి ఫంక్షన్. వచ్చాడు. నేను అవును. ఎప్పుడు ఫోన్ చేసినా హి ఈస్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ లైక్ ఎ బ్రదర్. సో హ్మ్. నాకు అలా ఏం లేదండి. అందరూ నాకు చాలా మంది ఉంటారు క్లోజ్‌గా. బట్ అంటే ఇన్ని ఇయర్స్‌లో ఇంత జర్నీలో నాతో ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు ట్రావెల్ అవుతుందంటే నిఖిల్. యాహ్! నిఖిల్ ఇంకా మిగతా వాళ్ళతో మామూలుగా అంటే ఎప్పుడైనా కలిస్తే గుడ్ అండి. ర్యాపో ఉంటది. ఎప్పుడైనా కలిస్తే బట్ ఇప్పుడు అందరికీ మ్యారేజెస్ అంటే అయిపోయినాయి. ఇప్పుడు అదే నా క్వెషన్ ఏంటంటే ఇప్పుడు మ్యారేజెస్ అయిపోయినాయి. ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే ఎవరికి వాళ్ళకి అంతే. అంటే ఎవరి లైఫ్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫాదర్‌హుడ్‌లో కిడ్స్. ఉంటారు. వైఫ్‌తో యాహ్! ఒక హస్బెండ్‌గా ఉంటారు. ఇయి ఉంటారు. బట్ యాహ్! అప్పట్లో ఉంటది చూసారా ఒకప్పుడు. యెస్. అప్పట్లో అసలు నాకు ఇంకా గుర్తుంది. అసలు మా మా ఫంక్షన్స్ ఏమైనా అయితే ఒక్కో ఫంక్షన్‌కి ఓ 10, 15 అదే మంది గదా! వస్తూ ఉండేవాళ్ళు. కుర్ర గ్యాంగ్‌లాగా తయారైపోయేవాళ్ళు అప్పుడు అందరూ. సో యాహ్! టైమ్ హాస్ చేంజ్డ్ అండ్ ఎవ్రీవన్ ఈస్ బిజీ ఇన్ దేర్ ఓన్ లైవ్స్ కాబట్టి ఎప్పుడైనా కుదిరినప్పుడు యాహ్! హ్మ్. అంటే ఇప్పుడు సడెన్‌గా అప్పటి వరకు ఒక కుర్రోడిలా ఉండి మీరందరూ కూడా అంటే మీ కుర్ర గ్యాంగ్ అందరూ కూడా అప్పటి వరకు కుర్రోడిలా ఉండి సడెన్‌గా మ్యారేజ్ అయిపోయి పెద్ద తరహా వ్యక్తులుగా కింద బిహేవ్ చేయాలన్నప్పుడు ఎలా ఉండేది? ఏంట్రా ఇది నిన్నటిదాకా వేరే ఇప్పుడు వేరే అనే ఫీలింగ్ వచ్చేదా? అలా ఏం లేదండి. ఇప్పుడు గూడా మేము కలిసినా మళ్ళీ ఆ రోజులకే ఎళ్లి అక్కడే మీరన్నట్టు ఆ కుర్ర గ్యాంగ్ లానే ఉంటాం మేము. సో, హ్మ్. ఇప్పటికి అలా ఏం చేంజ్ ఉండదు. కాకపోతే హ్మ్. ఏంటంటే అప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ కలిసేవాళ్ళం. బట్ నౌ ఇప్పుడు కొంచెం తక్కువ యాహ్! 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 తగ్గిందనుకోవచ్చా? యాహ్! సో, మరి మీ దగ్గరికొచ్చిన సినిమాల్లో వదులుకున్న హిట్ సినిమాస్ ఏమైనా ఉన్నాయా సార్? అంటే ఏదైనా కారణాల వల్ల కావచ్చు. ఉన్నాయండి. కొన్ని హ్మ్. కొన్ని సినిమాలున్నాయి. అంటే వదులుకోవడం అని కాదు. కొన్ని కుదరలేదు. లేకపోతే డేట్స్ పరంగా గానివ్వండి, ఇంకోటి పరంగా గానివ్వండి, ఆ టైమింగ్ సెట్ కానికుండా సమ్ ఫ్రమ్ ఫ్యూ రీజన్స్ ఉన్నాయండి. కొన్ని సినిమాలు డెఫినిట్‌గా ఐ థింక్ అందరి కెరియర్‌లో అలాంటివి ఉంటాయి. బట్ యెస్. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏది మనకి రావాల్సి ఉంటుందో అది మనకి వస్తుందని నేను నమ్ముతాను. సో రిలీజ్ అయిన తర్వాత ఏమైనా ఫీల్ అయ్యేవాళ్ళా? అరే! వదులుకున్నాను ఈ సినిమా అని చెప్పి. అలా ఏం లేదండి. ఎందుకంటే హ్మ్. ఇప్పుడు ఏ సినిమా హిట్ అవుతుందో ఏదో ఇప్పుడు తెలీదు ఇప్పుడు కదా ఇప్పుడు మనకి. అది తెలీదు మనకి. అది తెలిస్తే అన్ని సినిమాలు హిట్ అవుతాయి కదండీ. హ్మ్. బట్ ఏంటంటే వాట్స్ అవర్స్ ఈస్ రిటెన్ టు బి అవర్స్ అండ్ వాట్స్ హ్మ్. నాట్ ఇట్స్ నాట్. సో దాని గురించి మనం ఎక్కువ ఆలోచించేసి అయ్యో! ఎందుకు అలా అనేది నా పర్స్పెక్టివ్, నా మైండ్ సెట్ మీ అది సైడ్ కాదు. సెట్ అది.